ఇక కాంగ్రెస్లో ఈ కొట్లాట మొదలైపోయింది. బట్టి నాకు ద్రోహం చేస్తున్నారు, ఖమ్మం టికెట్ను అడ్డుకుంటున్నారు, ఖమ్మంలో రాహుల్ గాంధీ పోటీ చేయడం లేదు అనేటువంటిది తెలిసిన తర్వాత హనుమంతరావు నిన్న బట్టిపైనే ఆరోపణ చేశారు. బట్టికి ఎమ్మెల్సీ రావడానికి నేనే కారణం, ఆ రోజు కొట్లాడానని ఎమ్మెల్సీ ఇప్పించిన, కానీ ఈరోజు మాత్రం బట్టి నాకు ద్రోహం చేస్తున్నాడంటే బట్టి వెంటనే దానికి స్పందించాల్సి వచ్చింది. కలిసికట్టుగా విహెచ్కు ఖమ్మం టికెట్ ఇస్తే కలిసికట్టుగా గెలిపిస్తాం, నేను అడ్డుపడటం ఆయన అపోహ మాత్రమే. కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్లో ఉండేటువంటి అంశాలు, కాంగ్రెస్లో కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, బీఆర్ఎస్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో పోటాపోటీ ఉంటుంది అనేటువంటిది క్లారిటీ ఉంది. బీజేపీలో కూడా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి సందర్భంలో అదే జరుగుతున్నది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. హనుమంతరావు చాలా క్లియర్గా చెప్పాడు, బట్టి నా టికెట్ను అడ్డుకుంటున్నారు, ఎందుకంటే బట్టి భార్యకు అక్కడ టికెట్ తెచ్చుకునేటువంటి కోణంలో ఉన్నారు కాబట్టి హనుమంతరావు వస్తే ఆయన భార్యకు రాదు అనేటువంటి అంశం పైన బట్టి అడ్డుకుంటున్నారని. కానీ వాళ్ళ బట్టి ఒకరే కాదు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు అడుగుతున్నారు, అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు అడుగుతున్నారు, ముగ్గురు మంత్రులు 3 కుటుంబాలకు సంబంధించినటువంటి టికెట్లు అడుగుతున్నారు. దానికి తోడు హనుమంతరావు, రాహుల్ గాంధీ ఇంకా అక్కడికి రాడు, పోటీ చేయడనేటువంటి అంశం పైన క్లారిటీ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేస్తారనేటువంటిది మాత్రం చూడాలి, దానికి సంబంధించినటువంటి అంశంలో.